మనకి ఎత్తు వంకర పళ్ళు ఉంటే గనక ఖచ్చితంగా దంతాలు తీయాలా? మనం పళ్ళు తీయకుండా ఈ ట్రీట్మెంట్ చేసుకోలేమా? అనేది చాలామంది కమెంట్స్‌లో అడుగుతున్నారు. దానికి జవాబు ఏంది అనంటే, ఒకటి మనకు దంతాలు తీయాల్సిన అవసరం ఎప్పుడొస్తది? మనకు స్పేస్ క్రియేషన్‌కి. అంటే మీకు బ్యూటిఫుల్ స్మైల్ రావాలంటే మనకు స్పేస్ లేదంటే అప్పుడు అడ్వైజ్ చేస్తాం. సో, ఈ దంతాలు తీయకుండా కూడా మనం స్పేస్ క్రియేట్ చేయొచ్చు. ఒకటి ఏందంటే జా ఎక్స్‌పాన్షన్. జా ఎక్స్‌పాన్షన్ అంటే మన మ్యాండిబుల్ గానీ, మన పై దవడ గానీ, కింది దవడ గానీ చిన్నగా ఉంటే దాన్ని ఎక్స్పాండ్ చేస్తాం. కాకపోతే ఇది చాలా చిన్న ఏజ్‌లోనే అవుతది. అరౌండ్ 13, 14 ఇయర్స్ ఏజ్ మాక్సిమం. దాని తర్వాత అవ్వడం అనేది కష్టం. నెక్స్ట్ వచ్చేసి డిజిటలైజేషన్. డిజిటలైజేషన్ అంటే ఏందంటే ఈ పళ్ళని వెనక్కి లాగడం. వెనక్కిది గనక స్పేస్ ఉంటే వెనక్కి తీసుకుపోవడం అనేది డిజిటలైజేషన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఐపీఆర్. ఐపీఆర్ అంటే ఏంటంటే ఇంటర్ ప్రాక్సిమల్ రిడక్షన్. రెండు టీత్ మధ్యన ఒక 0.3 ఎంఎం 0.2 ఎంఎం అట్లా కట్ చేస్తాము. కట్ చేసినప్పుడు ఏమైతే కొంచెం స్పేస్ క్రియేట్ అవుతుంది. ఆ స్పేస్ వాడుకొని మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇంకొక నాలుగవది ఏంటి అని అంటే రిమూవల్ ఆఫ్ ద టూత్ ఆర్ ఎక్స్ట్రాక్షన్. అంటే ఎప్పుడైతే మనకు చాలా ఎక్కువ స్పేస్ కావాలో, లేదు మనకు అస్సలు స్పేస్ లేదు, మనకు స్మైల్ రావాలంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ స్పేస్ కావాలి, బాగా ఎగుడు దిగుడుగా ఉన్న కేసెస్లో కనుకనే మనం ఎక్స్ట్రాక్షన్ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది. 90% ఆఫ్ ద కేసెస్ ఎక్స్ట్రాక్షన్ లేకుండా పైన చెప్పిన మూడు అంటే డిజిటలైజేషన్ కానీ, ఎక్స్పాన్షన్ కానీ, ఐపీఆర్ వల్ల మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. మీకు గనక ఇలాంటి డౌట్స్ కనుక ఇష్యూ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీ స్మైల్ పిక్చర్ని పంపించండి. వీ విల్ గెట్ బ్యాక్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెన్ డెంటల్ హాస్పిటల్స్.